ఎందుకంటే మూసి పుట్టుకునే అనంతగిరి హిల్స్ కదా వికారాబాదు. అవును. మరి అక్కడ నుంచి వస్తున్నవి తర్వాత సౌత్ కి వెళ్తే ఈసీ ట్రిబ్యూటరీ అన్నమాట. ఈసీ ట్రిబ్యూటరీ మూసీ నదికి బాపుకోట్ దగ్గర కలుస్తుంది. ఆ ఈసీ నది దగ్గర అక్కడ ఆ చంద్రవేల్ దగ్గర నుంచి ఎంత వస్తున్నాయి నీళ్లు అవి కూడా మొత్తం అంతా అవగాహన ఉంది. మొత్తం రిటర్న్ లో ఉంది. ఎన్ని సెంటీమీటర్ నీళ్లు పడితే ఎన్ని క్యూసెక్స్ ఇన్ఫ్లో అవుతుంది, ఎంత అవుట్ఫ్లో చేయాల్సి వస్తుంది అని మొత్తం అవగాహన ఉంది. అది కాకుండా అందులో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాని హోల్డింగ్ కెపాసిటీ ఎంత, రిజర్వాయర్ది ఎంత విడుదల చేయాల్సి వస్తుంది మొత్తం క్లియర్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఒఫీషియల్ గా ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్ చేసినవి, తీయనివి, అన్రికగ్నైజ్డ్ గా ఇంకెన్ని ఉన్నాయి, అంత మన అవగాహనలో ఉందే. ఏమండి అంత షాక్ తింది, అంత హడలిపోతున్నారు ఎండి గారు? నథింగ్. ఇట్ ఈస్ ఎ టోటలీ లేమ్ ఎక్స్క్యూజ్. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటాను నేను. ఇంకా దీని మీద మెట్రో వాటర్ బోర్డు దీనికి సంబంధించిన బాధ్యత వహించాలంటారా? పూర్తి బాధ్యత, పూర్తి. అండ్ ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ 2 జలాశయాలేమో మధ్యలో ఒక ఉత్తర్వులు జారీ చేసి హైడ్రాకి పెట్టారు. ఈ 2 రిజర్వాయర్లు తీసుకెళ్లి, అసలు రిజర్వాయర్లు అన్నది ఫ్లడ్ గేట్స్, డ్యామ్స్, ఆ అవగాహన హైడ్రాకు ఉంటుందా? వాటర్ బోర్డ్ లో ఉన్న ఇంజనీర్స్, డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటుందా? సడన్ గా వాళ్ళకి హైడ్రాకి ఇచ్చేస్తే వాటర్ ఐ మీన్ దాన్ని ఏంటి వాటర్ ఏమిటంటే సమగ్ర ప్లానింగ్ అవన్నీ చాలా కరెక్ట్ గా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మనం ముప్పులో ఉంటాం ఇట్లాగా. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది మాక్సిమం ఫ్లడ్ ఎఫ్టిఎల్ అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటది. అట్లాగే హై ఫ్లడ్ లెవెల్ అంటే మాక్సిమం వాటర్ లెవెల్ ఉంటుంది, దానికి ఇంకో కెపాసిటీ ఉంటది. మధ్యలో ఉన్నది ఏంటి, ఫ్లడ్ మోడరేటింగ్ కెపాసిటీ. ఇప్పుడు వీళ్ళు దాస్తున్నది ఏంటి, వీళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. ఏమి జలాశయాలు నిండలే, ఒఫీషియల్ ఫిగర్ ప్రకారం తీసుకుంటే జలాశయాలు నిండకుండానే ఓపెన్ చేసి ఉంటారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, గత 10 ఏళ్లుగా చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లే. ఎందుకు అంటే అలనాడు చేసినప్పుడు దానికి ఏదైతే ఎఫ్టిఎల్ కి ఒక కెపాసిటీ పెట్టారో ఆ కెపాసిటీ కూడా నిండలేదు అసలు. ఇంకా ఫ్లడ్ మోడరింగ్ కెపాసిటీ పెడితే 12 TMCFT ఉస్మాన్ సాగర్ కెపాసిటీ మొత్తం, దాంట్లో ఇప్పుడు సగం కూడా లేకుండానే వీళ్ళు ఇంత నీళ్ళు వదిలేశారు. ఎందుకు వదిలేరంటారు? ఎందుకు అంటే చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకి ఆ జగ లేదు అక్కడ. ఎందుకు అంటే చాలా చాలా బడా జేబులన్నీ అందు లోపల ఉన్నాయి. బడా జేబులు కాళ్ల దగ్గరికి, మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి హుజరాబాద్ లో రావచ్చు, చాదర్ ఘాట్ లో రావచ్చు,